పంచాయతీల భవనాల నిర్మాణం 2 ఫైళ్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతకం, విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కోస్తాంధ్రపై కొనసాగుతున్న ఆవర్తనం, వచ్చే 3 రోజులు తేలికపాటి వర్షాలు, ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు. కోస్తాంధ్ర తెలంగాణపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, తిరుపతి జిల్లాలు, శుక్ర శనివారాలు విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, తిరుపతి జిల్లాలు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ మృతి అంటూ మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన గత కొంతకాలంగా లంగ్ క్యాన్సర్తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిరంజీవి కుమార్తె శ్రీజాన్ 2007లో వివాహం చేసుకున్న శిరీష్ 2014లో చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం 2019లో మరో వివాహం చేసుకుని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని ల్యాంకో హిల్స్లో నివసిస్తున్నారు. బుధవారం ఆసుపత్రి నుంచి శిరీష్ మృతదేహాన్ని ల్యాంకో హిల్స్లోని LH5 టవర్లోని ఆయన నివాసానికి తీసుకుని వచ్చారు. అనంతరం సాయంత్రం మహాప్రస్థానాల అంత్యక్రియలు నిర్వహించినట్టు బంధువులు తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే